కొట్టకమ్మా కొట్టకమ్మా. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరు ముచ్చట్లు. సో వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు, అయినా మా వాళ్ళు నన్ను ఇలా తప్పు పడుతున్నారు. ఇంకా వాడు ప్రపోజ్ చేశాడని చెప్తే ఇంకేందంటారు. మొత్తం ఆ పక్కింటి వాళ్ళు వచ్చింది, వాళ్ళ కొడుకు వల్లనే వచ్చింది గొడవ అంట. నేనేం తప్పు చేయలేదన్నా కూడా నన్ను నమ్మట్లేరు మా వాళ్ళు. ఎలాగైనా సరే మా వాళ్ళకి నేను నిజం చెప్తా. ఏవండి, ఏం మాట్లాడతావు ఇంకా నాతోని? నువ్వు ఇంట్లో చేసే పనులకి నా ఇజ్జత పోతుంది. ఇంట్లో ఉండి బిడ్డను కూడా సరిగ్గా చూస్తలేవు. అది మన వెనక ఎన్ని కథలు నడిపిస్తుందో మనకేం తెలుసు? ఆ పక్కింటి పిల్లగాడు వాళ్ళ అమ్మాయి చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి మనతో అంటే కానీ మనకు తెలియదు మన ఇంట్లో ఏం జరుగుతుందో ఏం పోతుందో. ఏం తల్లివే నువ్వు, ఇలా చూసుకున్నావు, ఎట్లుంటావు అనుకుంటే ఎట్లా చేస్తున్నావే. ఇద్దరు అవ్వ బిడ్డలు ఎక్కడికైనా పోండి, నా ముంగట నువ్వు కానీ అదే కానీ కనిపించకూడదు. చక్కగా ఓరు ఇక్కడి నుంచి. కాదండి, నాకేం తెలుసండి మన బిడ్డ ఇంత కథ నడిపిస్తుందని. నేను అనుకోలేదండి, తప్పైందండి. నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటానండి, నన్ను క్షమించండి ప్లీజ్. మీరు అలా నా మీదకి కోపపడకండి. ఇప్పటి నుండి మంచిగా చూసుకుంటానండి బిడ్డని. ఇప్పటి నుంచి ఏ తప్పుదారిలో పట్టనియనండి. ఏం మాట్లాడుతున్నావు ఇక? నువ్వు మాట్లాడకు. ఇప్పటి నుండి అన్నా కూడా చక్కగా ఉండకపోతే నీ కాళ్ళు దాని కాళ్ళు ఇరగొడక ఇద్దరి, సరేనా? సరేనండి. అమ్మా నాన్న, ఎవరే నీకు అమ్మా నాన్న? ఎవరిని పిలుస్తున్నావు ఇక్కడ? నీకు అమ్మా నాన్న ఎవరు లేరు. వచ్చినావానే? ఎక్కడికి పోయి వచ్చినావే? ఏం కథలే అవి? ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు వాటిని. ఎవడాడు చెప్పు నాకు ఇప్పుడు. చెప్పవు. ఏదో పోనీలే అని చిన్నపిల్లాన్ని కాలేజీకి పంపిస్తుంటే నువ్వు నడిచే కథలు ఇవ్వా? పక్కింటోడు వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తే కానీ వాళ్ళ అమ్మ వచ్చి మనకు చెప్తా కానీ నాకు చెప్తా కానీ తెలియదు. ఏం కథలు నడిపిస్తున్నావు ఇప్పుడే నువ్వు? కాలేజ్ జస్ట్ పోతా అటు ఇటు. నీ కథలు ఇప్పుడు రేపటి నుండి తెలుస్తాయి. రేపటి నుంచి కాలేజ్ బంద్, అన్ని బంద్, ఎట్లైనా పడిచావు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? రేపటి నుంచి కాలేజ్కి వద్దా? ఎందుకు? నేను పోతానన్నా కాలేజ్, నేను చదువుకుంటానన్నా. చదివి సాధించినావు కదా, ప్రేమ ఘనత చాలు మాకు. ఇది ఇంకా కరువు లేదు, ఏం లేదు. పెళ్లి చేస్తాం, చేసుకొని చావు. ఏంటి నాన్న, పెళ్ళ నాకా? అవునే, నీకేనే. ఇంకెన్ని రోజులు ఉంటావు? ఇక పెళ్లి చేస్తాం, అయిపోతుంది. మా బాధ్యత తీరుతుంది. ఎవరో ఒకరు నీకు తోడు ఉంటారు, అయిపోతుంది. ఇక నీకు చదువు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మాకేం అవసరం? ఇక అవసరం లేదు. ఇక పెళ్లి చేయడమే మా బాధ్యత. ఇక చేస్తాం, నువ్వు చేసుకో పెళ్ళి. ఇక రేపే అయ్యగానే రమ్మని మంచి ముహూర్తాలు ఉంటే పెట్టి పెళ్లి చేస్తాం ఇక నీకు. అవునే, ఇంకెన్ని రోజులు ఇక నీకు ఉంచేది? పెళ్లి చేసుడే. ఇన్ని కథలు పడుతున్నావు అని మాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా, ఇక పెళ్లి చేస్తాం రేపు, సరేనా? ఇక రేపు రెడీ అయి ఉండు. ఎవరో ఒకరు వస్తారు, చూసి ఆయనతో సంబంధం మాట్లాడుకొని పెళ్లి చేసి నేను పంపించడమే ఉన్నది. ఇక అమ్మా నాన్న, నాకు పెళ్ళి వద్దు నాన్న, నేను చదువుకుంటానా అన్న. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నేను చెప్దామని వస్తే నన్ను చెప్పనివ్వట్లేదు నాన్న, మీరే చెప్తున్నారు. ప్లీజ్ నాన్న. నువ్వు చెప్పేది లేదు, మేము వినట్లేదు. రేపు రెడీ అయి ఉండిపో. పెళ్లి చూపులే రేపు నీకు. ఇక ఆల్రెడీ మేము పంతులు ఫోన్ చేసిన, పంతులు వస్తాడు రేపు. ఆయనతో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం ఇక. అంతేనండి, ఇంకెన్ని రోజుల నుంచి అయితే రేపు పెళ్లి చేసి పంపించాడు. ఇంకేముంది నాన్న. ఇక నువ్వు ఏడువు సావు మాకు సంబంధం లేదు. ఇక నీకు నాకు సంబంధం ఉండదు. ఇక పెళ్లి చేసినామంటే నువ్వు ఇంటి బిడ్డ అయితే మాకు అంటే మా భారం తీరుతుంది. మేము తమ్ముడు అమ్మ ఇక మా బతుకు మేము బతుకుతాం, నీ బతుకు నువ్వు బతుకుతావు, నీ మొగంతో. ఇక అయిపోయింది. ఇక నీకు పెళ్లి చేసుడే. ఇక పడుకుంటాం మేము. పడుకోవాలి, వెళ్ళు. సరే నాన్న, ఇదే మీ లాస్ట్ డెసిషన్ కదా నాన్న. రేపటి వరకు నా శవం చూస్తారు మీరు. ఇసంటి కట్టాలు పడితే బాగుంటుంది నేను చెప్తాను ఇప్పుడే. ఏమో అంటున్నావు? సూసైడ్ చేసుకుంటావా? ఏది చేసి చూపెట్టు. కొట్టకమ్మా కొట్టకమ్మా కొట్టకమ్మా. నిన్ను కొట్టకపోతే ఇక ఊరుకునేది లేదు. ఇక నిన్ను కొట్టుతాయి అన్ను మారు. దొంగమున్నా, నేను పోతున్నా. ఏమే కోపంలో అన్నాం కానీ ఏమన్నా వేసుకుంటుందేమో పోయే. మరి దాని దగ్గర పడుకోపో, నేను ఇక్కడ పడుకుంటా. ఇక పోకపోతే సత్తాను. ఇక పోతా. వేషాలు పాడగాని ఇవ్వను ఒకరికి చూసి ఆయనతో పెళ్లి గారిని దండం పెడతా. సరేనే, రేపు పంతులు వస్తాడు. ఇక రేపు వాళ్ళ పిల్లగాళ్ళని రమ్మని చెప్దాం.
ఆల్రెడీ చూసినా అని చెప్పింది. నేను ఆల్రెడీ పంతులకి ఫోన్ చేసిన. నిన్న విషయం తెలియగానే ఫస్ట్ పంతులు ఫోన్ చేసిన. పంతులు ఏమన్నాడు, రేపు అబ్బాయిని తీసుకొని వస్తా అని చెప్పిండు. సరే సరే, ఏమైనా తయారుగా ఇక రేపు ప్రొద్దున సంబంధం పిల్లగాని చూసినందుకు వస్తారు. నువ్వు రెడీగా ఉండి ఇక ఏమంటారు వాళ్ళు రాగానే నీకు పెళ్లి చూపులు చూసి ఏదో ఒక రోజు చూసి ఆయనతో పెళ్లి చేస్తాం, అయిపోద్ది. సరే అమ్మా, మీ ఇష్టం. నేనైతే ఏ తప్పు చేయలేదమ్మా, ప్లీజ్ నన్ను అలా అనకండి. నేను ఎవరిని లవ్ చేయలేదమ్మా. సరేనే సరే, నేను నమ్ముతాం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మీ నాన్న కోపం చల్లారుతుంది. కాదమ్మా, నాన్న కోపం చల్లారుతుంది కానీ నా ఫ్యూచర్ నాశనం అవుతుంది కదమ్మా. వాళ్ళు ఖచ్చితంగా చదివిస్తాడు, చదవనియరో చేసుకునేవాడు. నువ్వు ఇప్పటికీ నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను ఇంకెలా ఉంటాను అమ్మా. అయినా ఇప్పుడు కంప్యూటర్స్ నడుస్తుందమ్మా. కంప్యూటర్లు నడిచే కాలంలో కూడా నాకు ఇప్పుడే పెళ్ళి ఇంత త్వరగా చేస్తారా అమ్మా? అలా ఏం లేదమ్మా, మీ నాన్నగారి కోపం చల్లారినాక నువ్వే వెళ్ళి మాట్లాడు. కానీ మీ నాన్న చెప్పినట్టు రేపు మాత్రం పెళ్లి చూపుల్లో కూర్చుంటాయని నీకు తెలియదు. సో మీ నాన్న రేపు నువ్వు ఒకవేళ పెళ్లి చూపులో కూర్చుంటే మీ నాన్న కొంచెం చల్లబడతాడు. కొన్ని రోజులకి మీ నాన్న చెప్పినాక మీ నాన్న ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. కొంచెం కోపం చల్లారాలే కదమ్మా. సో నువ్వు ఖచ్చితంగా మీ నాన్న చెప్పినట్టు చెయ్యమ్మా. సరే అమ్మా, మీ ఇష్టం. ఇక నేను రేపు రెడీ అయి కూర్చుంటాలే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేను? నా బంగారు తల్లి, మంచి మాట చెప్పినావు అమ్మ. మీ నాన్న కోపం చల్లారాక నేను నువ్వు ఇద్దరం కలిసి ఒప్పిద్దాం, సరేనా? సరే అమ్మా. అగో పంతులు ఇప్పుడు వచ్చారు ఏంది? అగో పంతులు, నమస్కారం పంతులు. నమస్కారం అయ్యా, నమస్కారం. రండి పంతులు, రండి ఈడ కూర్చోర్రి. సరేనమ్మా, కూర్చుంటా. మీ కొడుకేది? అరే చదువు ఇట్రారా సరయ్యా. నమస్కారం పంతులు, అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చారు? సదయ్య, ఇప్పుడే వచ్చిన సదయ్య. అంత మంచిదేనా? నిన్న రమ్మంటే ఏమో పని ఉన్నదన్నావు. అగో ఏం పనిరా? చెప్పు సదయ్య. ఏం లేదు పంతులు గారు, ఇగో మా బిడ్డకి ఒక మంచి సంబంధం చూడరి. ఏమంటారు, ఒక మంచి అబ్బాయిని చూడమని చెప్పినా కదా నేను మీకు. వాళ్ళకి రమ్మని చెప్పినాం కదా పెళ్లి చూపులకి. వస్తున్నారా? అగో ఏంటిరా పెళ్లి చూపులా? మాకు చెప్పకుండా. అగో ఎప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటారా? ఏంది? ఎందుకురా ఇప్పుడే దానికి పెళ్ళి? అది ఎంతగానో ఉన్నారా వయసు? ఎంత ఉన్నారా? అది చిన్న పిల్ల, దానికి ఇప్పుడే పెళ్ళి చేస్తారా? బుద్ధి ఉన్నదా ఏమన్నా? నీకు తెలియదు నాన్న, నన్ను పోయి వండుకున్నాక పక్కింటి సుజాత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? మా బిడ్డను అంటే ఏమంటున్నా తిరుగుతుందంట, కాలేజ్ ఏమన్నా లవ్ చేస్తుందంట. మన ఇజ్జతి ఆల్రెడీ మన అక్క తీసింది. ఆ దొంగ మొహంలో తీసింది కాక ఇప్పుడు మళ్ళీ ఎదుగుతుంది తీయమంటావా ఇజ్జతి? ఇద్దరు ఇప్పటికే ఆలస్యమైంది, పెళ్ళి చేయాలి ఇక. అదేదో చేసిందని ఇరుగుతాం అట్లనే చేస్తుంది అనుకుంటావారా? ఇదెంత మంచిదో చూడవారా? అవి ఏం చెప్పకపోతే ఎరగాపోరమ్మా. వాళ్ళు వస్తారు, మా ఇంట్లో మూర్ఖాలు పెట్టుకునే పెళ్లి చేసుడైనా రూపోరు. సరే రాని ఇష్టం, నీ బిడ్డని ఇష్టం. పోయి గంగల పడతా అంటే ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయడు. కాపాడేటోడు కాపాడాడు. నీ ఇష్టం, సత్తదావు బతుకు. మేమైతే చెప్తాను దానికి ఇప్పుడే పెళ్ళి వద్దంటే వద్దు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? అంతే, నాకు తెలుసు అన్నీ. ఇప్పుడే చేస్తాం, అయిపోతుంది. సరే బిడ్డ, నీ ఇష్టం. సో దోస్తులు చూసిరే కదా. సో రేపు ఏమంటారు, ఆ అబ్బాయి వచ్చి పెళ్ళి చేసుకుంటాడా, లేకపోతే పెళ్లి ముహూర్తాలు వీళ్ళు చూస్తారా, లేకపోతే అమ్మాయి చెప్పినట్టు అదే మన లావణ్య సూసైడ్ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న మాట విని వాడిని పెళ్లి చూపులు చూస్తుందా అనేది రేపటి వీడియోలో చూద్దాం. సో దోస్తులు, మీరైతే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనం మంచి కంటెంట్ పెడుతున్నాం, మీరు ఖచ్చితంగా చూసి నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ దోస్తులు.